యాకోబు కానుకతో సమాధాన పడదాం అనుకున్న కాల తర్వాత ఏం చేశాడంటే ఆ 400 మందిని చూడగానే మనకి ఎక్కడలేని భయం వేసింది. ఇక మోకాళ్ళ మీద పడిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నిజంగా మనం కూడా ప్రార్థనకి ఇలాంటి టైంలో వస్తాం కదా. నా కోసం ప్రార్థన చేయండి అన్నా, అస్సలు బాగలేదన్నా, తలకాయ నొప్పి లేస్తుందన్నా, నడుము ఇరిగిపోయినట్టుందన్నా, కళ్ళు కనపడట్లేదన్నా, ఇబ్బంది అయిపోతుందన్నా, ఎంత గొడవ అన్నా ఇంట్లో, అసలు దయ్యాల కొట్లాటన్నా. మంచిగున్నప్పుడు ప్రార్థనక వస్తుంది బ్రదర్, స్టైల్గా. కష్టం ఎక్కువైనప్పుడు ఏమైంది, స్టైల్ తగ్గుద్ది. రోడ్డు మీద మోకాళ్ళు వేస్తాం. అప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరూ మోకాళ్ళు వేసారు లేదా? మిలిటరీ వాళ్ళు వేశారు, పెద్ద పెద్ద రాజులు వేశారు, ప్రెసిడెంట్లు వేశారు రోడ్డు మీద మోకాళ్ళు, భయానికి చచ్చిపోయి. అవునా? ఈరోజు ఇట్లా అది దగ్గంగానే మన బుద్ధి అలాంటిది. మరి మనుషులను తక్కువడం కాదు మనం. రోగం వచ్చినప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు పొలోమని పరిగెత్తుకొస్తాం అన్న, మా కోసం పసు ప్రార్థన చేయండి అన్న. మేము కూడా ప్రార్థన చేస్తామన్నా. పాసం ఉండవు, ప్రార్థన చేస్తాం. కొంచెం వడ్డెక్కంగానే అయిపోయా. అర్థమవుతుందా? ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అంటాం. యాకోబు వాళ్ళు నీ జీవితంలో ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన నీ సమాధానాన్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి.